కంచుకోటలు కూలబడ్డాయి. డ్యామ్ షూర్గా గెలుస్తుందనుకున్న నియోజకవర్గాలు అడ్రస్ లేకుండా పోయాయి. 600 అక్కడ వైఎస్ఆర్సీపీ గెలుపును ఎవ్వడు ఆపలేడు అనుకున్న స్థానాలు సైతం చేజారిపోయాయి. నిజానికి ఇప్పుడొచ్చిన ఫలితాలతో పోల్చి చూస్తే గ్రౌండ్ లెవెల్లో అంత వ్యతిరేకత లేదు. అందుకే ఇవి అంతు చెక్కని ఫలితాలుగా మిగిలిపోయాయి. 5 ఏళ్లు, అందులోనూ 2 ఏళ్ల కరోనా కష్టాలను అధిగమించి అద్భుతమైన పాలన అందించారు. ఇటు సంక్షేమం, అటు అభివృద్ధితో పాటు విప్లవాత్మక సంస్కరణలతో ఏపీని దేశంలోనే నంబర్ 1గా నిలబెట్టారు. అయినా అసత్య ప్రచారాలు, అడ్డగోలు ఆరోపణల ముందు అవన్నీ దూది పింజల్లా ఎగిరిపోయాయి. ఆఖరికి అబద్ధం గెలిచింది, నిజం ఓడిపోయింది. అసలు జగన్ 5 ఏళ్ల అద్భుత పాలన ఏం చెబుతోంది? ఓటమిని మించి ఆయన గెలుపు ఎక్కడుంది? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్, ఎన్నికల ముందు రౌడీ రాజ్యం అంటూ ఇష్టానుసారంగా ఆరోపణలు చేశారు. సీన్ కట్ చేస్తే ఎన్నికల తరువాత వాళ్లే అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రౌడీల రాజ్యం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. అటు కౌంటింగ్ పూర్తయింది, ఇటు అటాకింగ్ మొదలైంది. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతి పరులు, వాలంటీర్లు, జగన్కు అండగా నిలిచిన బడుగు బలహీన వర్గాలు, ప్రభుత్వ ఆస్తులు, ఇవే మెయిన్ టార్గెట్. ఎవ్వరినీ వదలడం లేదు, ఏ ఒక్కరినీ వదలడం లేదు. నడి రోడ్డుపైనే రణరంగం సృష్టిస్తున్నారు. ఇళ్లలోకి దూరి విధ్వంసానికి పాల్పడుతున్నారు. మారణాయుధాలతో రెచ్చిపోతున్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మారుస్తున్నారు. దీనికోసమేనా అధికారం ఇచ్చింది అని ప్రజలు నిలదీసేలా ప్రవర్తిస్తున్నారు. పట్ట పగలు పబ్లిక్గా ఏంటి రౌడీయిజం? ప్రజలు అధికారం ఇచ్చింది ఇందుకేనా? ఇదేమి ప్రజాస్వామ్యం? ఇంత జరుగుతున్నా కూటమి నేతలు ఎందుకు మాట్లాడరు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్, ఒకరు ముచ్చటగా 3వ అధికారంలోకి వస్తున్నారు. ఇంకొకరు అధికారం అందుకోలేకపోయినా పడిలేచారు, మరింతగా పుంజుకున్నారు. ఈ సమయంలో ఎన్డీఏ మాత్రం ట్రిపుల్ హ్యాపీ. ఎందుకంటే వరుసగా 3వ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. అటు ఇండియా కూడా ఎందుకు హ్యాపీగా ఉందో తెలుసా? అధికారానికి ఆమడ దూరం నుంచి అడుగు దూరంలోకి వచ్చింది కాబట్టి, కాన్ఫిడెన్స్ పెరిగింది కాబట్టి, 234 సీట్లలో మరింత స్ట్రాంగ్ అయింది కాబట్టి. ఇంతకీ గత సంకీర్ణ ప్రభుత్వాలు నేర్చుకున్న గుణపాఠాలు ఏంటి? ఈ ఎన్నికలు బీజేపీ జోరుకు బ్రేక్ వేశాయా? పలు రాష్ట్రాల్లో ప్రతిపక్షాల ప్రతిఘటన ఫలించిందా? తేల్చేద్దాం గన్ షాట్గా.